ఏంటి అసలు ఆగిపోయాయి ఆపర్చునిటీస్? ఆపేశారు. అంటే అది కావాలని ఏదో చెప్పి ఎవరు బ్యాండ్ అని చెప్పలా, అలా పద్ధతిగా సంసారపక్షంగా ఫ్యామిలీ టైప్గా ఎవడు పెట్టుకోలేదు. మెల్లిగా ఎవరు పెట్టుకోవట్లేదు, వర్క్ లేదు. అట్లేదు. అంటే ఎన్ని రోజులు గడిచింది అలాగా? ఆల్మోస్ట్ అంటే పేర్లు వద్దు కానీ ఒక 2 ఛానల్స్ అయితే ఒక 6 ఏళ్ళు పిలవలేదు. అప్పుడు ఒక ఛానల్తో డబ్బింగ్ సీరియల్స్ వల్ల జస్ట్ అంటే ఆ ఇంపాక్ట్, అంటే పైగా నా ఇంట్లో పెళ్లి కాదు, 10 మంది బాగుండాలని తాపత్రయపడ్డందుకు నాకు తెలిసేది ఇక ఐఎమ్ వెల్ అవేర్, నీ ఈ స్టెప్ తీసుకుంటే నాకు కొడుతుందని తెలుసు. కాకపోతే నా భార్య, నా పిల్లాడు, నా మదర్ ఫాదర్, నా ఫ్యామిలీని ఆలోచించలా. అంటే బహుశా నేను అలా పెరిగానేమో తెలియదు నాకంటే, నాకు చిన్నప్పటి నుంచి ఆ అప్రోచ్ స్వప్న, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. దానికోసం ఐ గో టు ఎనీ ఎక్స్టెంట్, టు బి ఆనెస్ట్, సిన్సియర్గా, నిజాయితీగా. అది నా అప్రోచ్ టువర్డ్స్ లైఫ్. సో అలా జరిగిన దాంట్లోనే జరిగింది ఇది. అందరూ బాగుండాలి కాబట్టి నేను కొంతమంది కలిసి ప్రయత్నించాం. ఇవాళ లక్కీగా ఆగాయి, అది వేరే విషయం. కానీ దాని వెనకాల చాలా శ్రమ, చాలా కష్టం పడ్డాం మేము అందరం. అంత అన్ని కెరీర్ కూడా ఒక 6 ఏళ్ళు గ్యాప్ వచ్చేసి అంత కష్టపడ్డాం. ఆ టైంలో ఏం చేసావు మరి ఉపాధికి? కష్టపడ్డావా? చాలా కష్టపడ్డా. అంటే టు బి ఆనెస్ట్ ఎంత కష్టపడ్డా, దాచుకుని డబ్బులు సరిపోవు. బికాజ్ సీరియల్స్ ఎంత వస్తాయి అది తెలుసు కదా. పీనట్స్ సరిపోకపోగా లక్కీగా మా వాడు జాబ్ కాబట్టి బతికాను. అట్ ద సేమ్ టైం నేను ఏం చేశాను, కొన్ని ఛానల్స్ పక్కన పెడితే ఇంక ఏది ఛానల్ అయితే పిలిచిందో వాళ్ళకి తక్కువ చేయాల్సి వచ్చింది. ఐరన్ ఏంటంటే, ఒకప్పుడు ఒక ఛానల్లో మంచి పేమెంట్ తీసుకుని ఎప్పుడైతే వాళ్ళకి తెలిసిందో వీళ్ళు నన్ను రానివ్వట్లేదని, వాళ్ళు నా మార్కెట్ రేటు తగ్గించేశారు. ఇంతే ఇస్తాం, మీ ఇష్టం, నేను చేస్తాను, నాకు అవసరం. హౌ టు సర్వైవ్, నేను మార్కెట్లో ఉండాలి. 2 రోజులు బాగా మాడుకున్నారు, వచ్చి దండ వేశారు, రోజాపూల దండ బాగుంది. ఆ రోజు చిన్న కూడా జైలు దగ్గరికి వచ్చారు, అందరూ దండ వేశారు, ఊరేగించారు, అక్కడ దాకా బాగుంది. తర్వాత కట్ చేస్తే వెనకాల లేడు. నా లైవ్లీహుడ్, నా భోజనం, నా కొడుకు, మా భార్య, అన్నిటికంటే ఎక్కువ నీలాగా ఎంతమంది, నీకైనా ఒక పేరు పలుకుబడి నలుగురు తెలుసు, అట్లీస్ట్ ఏదో ఒకటి ఎక్కడో ఒకటి ఏదో చేయొచ్చు. బట్ ఎంతమందికి టెక్నీషియన్స్కి జాబ్స్ పోయి. సో బట్ ఆ ఎపిసోడ్ ఎలా జరిగింది? యూ వెంట్ ఇన్ టు ప్రిజన్. I was there for 3 days in the prison. తీసుకెళ్లారా? ఇట్లాగా తీసుకెళ్ళారు, చంచలగూడ జైల్లో పెట్టేశారు. జైల్లో ఉండి బెయిల్తో, కండిషనల్ బెయిల్తో బయటకు వచ్చారు. ఎలా ఉండింది? హౌ వాజ్ యువర్ మానసిక స్థితి? ఐ వాస్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ స్వప్న. ఎక్కడ కాన్ఫిడెంట్ ఫీల్ అంటే, లోపలికి వెళ్ళగానే జైలు ఒక ఆయన లోపల చూస్తున్నాను, నువ్వు ఫీల్ అవ్వకమ్మా, ఒక మంచి పని కోసం అరెస్ట్ అయ్యావు నువ్వు. అఫ్కోర్స్ నువ్వు చేసిన తప్పే, నువ్వు రాళ్ళు వేసావు, కొట్టావు, పక్కన పెట్టేస్తే నువ్వు మంచి పని చేసి అరెస్ట్ అయ్యావు, అది ఫీల్ అవ్వకు. నీలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్గా ఉండాలి, ఎగ్జాంపుల్గా ఉండాలి. ఎందుకంటే ఇది నువ్వు చేయకపోతే, నువ్వు అన్నట్టుగా మేమందరం ఇవే చూస్తాం. ఇంకా వాళ్ళ ఇంట్లో బాగా చూస్తారట సీరియల్స్. ఆయన చెప్తున్నాడు, జైలు రాను, చంచలగూడ జైలు. అక్కడ ఒక చిన్న హై వచ్చింది నాకు. బట్ లోపల పరిస్థితి చూసాక స్వప్న, ట్రస్ట్మే భయం వేసింది. అది ఒక ఇంటర్వ్యూలో, చాలా వైరల్ అయిన ఇంటర్వ్యూలో అది సరదాగా చెప్పాను. కానీ ఏంటి చెప్ప అంటే నాకు చెప్పు, నేను అవి చూడలేదు. ఎందుకంటే నేను ఎందుకు ఇంటర్వ్యూస్ ఎక్కువ చూడండి, మళ్ళీ మనం మైండ్ కండిషన్ అయిపోకూడదు. అంటే ఇలా ఏం జరిగిందంటే, లోపల చాలా ఫన్నీగా చెప్పడం కూడా. లోపలికి వెళ్ళంగానే ఫస్ట్ అసలు పెద్ద బరాక్ ఉంటుంది, ఆ చివరి నుంచి చివరి దాకా అందరికైతే అక్కడే. ఒకటే కాఫీకి ఒక స్టీల్ డ్రమ్ ఉంటుంది, ఆ స్టీల్ కప్పుకి చైన్ ఉంటుంది, స్టీల్ గ్లాస్కి. అందరూ ముంచుకుని తాగి తొలిచిపెట్టేస్తున్నారు. అసలే నేను హైజీన్కి పరాకాష్ఠలో ఉంటాను నేను. ఏంటంటే ఒకే గ్లాసా? స్టీల్ డ్రమ్ము, ఒక గ్లాసు, చైన్ ఉంటుంది, స్టీల్ చైన్. డ్రమ్కి, చైన్కి, గ్లాస్కి చైన్ ఉంటుంది. ఒక మూల పెడతారు, కార్నర్లో స్తంభానికి పెడతారు. వేడివేడి కాఫీ వస్తారు, తాగుతారు. పక్కన చిన్న తొట్లా ఉంటుంది, అలా కడిగి పెట్టేయాలి దాన్ని. సబీనా సర్ఫ్లే ఉండవు, మళ్ళీ నువ్వు తీసుకుని తాగి కడిగి పెడితే ఇంకోటి తాగుతాడు. కాదు, మామూలుగా డిస్పోజబుల్ కప్పులు ఇవ్వచ్చు కదా. అంటే అప్పుడు ఆ టైంలో రూల్ ఇది. సరే, నెక్స్ట్ ఫుడ్ ఏం పెట్టారు? ఫుడ్ తినలేదు నేను, భయం వేసి. ఇప్పుడు నీ బుక్ రాసుకున్నప్పుడు ఇవన్నీ ఉపయోగపడతాయి, ఎందుకు అడుగుతాను? నేను రాయదలుచుకోవట్లేదు. అంటే ఎక్కడ జైల్లో ఫుడ్కి ఇబ్బంది లేదు, కాకపోతే నాకు ఆ భయం వేసింది. బకెట్లో, స్టీల్ బకెట్లో సాంబారు, స్టీల్ బకెట్లో అన్నం అంటే ఎలా ఉంటుంది ఆలోచించు నువ్వు. మనం పెళ్ళిలో తింటాం చిన్న చిన్న బకెట్లో, బంతి భోజనాలు కూర్చోబెట్టి చిన్న బకెట్లో పెడతాం, క్యూట్గా ఉంటాయి. ఇది స్నానం చేసే బకెట్లు. ఆ బకెట్లో సాంబార్ తీసుకొస్తారు, సాంబార్ అందులోనే అన్నం, ఆ పక్క దాంట్లో అన్నం అని ఫుడ్ ఉంటుంది. భయం వేసి నిజంగా ఫస్ట్ రోజు అర్థం ఎలా తీసుకెళ్ళి. యూనిఫామ్ వేసారా? 3 days దాటితే వేసేవాళ్ళు, 3 days అమ్మా. అందుకని కొత్త బట్టలు, వేరే బట్టలు ఇచ్చారా మార్చుకోవడానికి? ఏది? షవర్ అది ఉందా? షవర్ ఉంది కానీ డోర్ లేదు. కర్టెన్ ఉంది, కర్టెన్ మూసుకుని పాట పాడుకుని వచ్చు కాబట్టి పాట పాడుకుని వెళ్ళిపోవచ్చాడు బయటికి. సో డ్రెస్లు అవే ఉంటాయి. 3 days దాటి ఉంటే నేను విఐపి బరాక్కి మార్చి ఉండేవాళ్ళు. ఓహో. అప్పుడు నాతో పాటు జగన్ గారు ఉన్నారు పక్కన. జగన్ గారు, నిమ్మగడ్డ ప్రసాద్ గారు, వాళ్ళు విఐపి దాంట్లో ఉన్నారు, నేను జనరల్ బరాక్లో ఉన్నాను. రాత్రి దోమలు ఉన్నాయా? బాగా ఉన్నాయి, కానీ అకామిడేషన్ చాలా బాగుంటుంది. అంటే పెద్ద పెళ్లి సత్రంలో ఉంటుంది.
ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అందరికీ లోపలికి వెళ్ళాను. ఒక్కొక్కరికి ఒక రగ్గు, ఒక చెంబు, ఒక గ్లాస్ ఇస్తారు. సంతకం పెట్టాలి రిజిస్టర్లో మనం. సెకండ్ ఏసీ కంపార్ట్మెంట్లో కూడా అలాగే ఇస్తారు. అంటే ఇది ఎలా బాగుంటుంది వెరైటీగా. నల్ల రగ్గు, ఒక చెంబు, అల్యూమినియం ప్లేటు, ఒక గ్లాస్ ఇస్తారు. ఇలా పెట్టి సంతకం పెడితే తీసేవాడు 3 లేవు. అది అక్కడే మా బరాక్ ఇన్ఛార్జ్ దొంగలు ఉంటారు సార్ జాగ్రత్త అన్నాడు. ఏంటి అన్న, చెట్లో ఉంటే దొంగలే ఏంటి అలా ఉంటారట. తీసాడు. నిజంగా నా పక్కన నా రగ్గు లేదు, నా గ్లాస్ లేదు, నా ప్లేట్ లేదు. అలా స్టార్ట్ అయింది అక్కడ. అలా ఒక 2 రోజులు గడిచిన తర్వాత జీవితంలో చూడకూడదని చూసేసాను. అదే అంటే ఇట్స్ పెయిన్ఫుల్ మెమరీ కదా. అంటే ఇంటికి వచ్చాక రిలీఫ్. అమ్మ అసలు ఏడుపు. మీ ఆవిడ మా ఆవిడకి నేను ధైర్యం చెప్పే లేక మా అమ్మకి చెప్పలే అసలు ఏమి. మా ఆవిడ చాలా ధైర్యంగా ఉంది. మా అమ్మ అసలు ఏంట్రా నువ్వు ఏం చేద్దావు, నువ్వేమన్నా నువ్వేమన్నా మహాత్మా గాంధీ అనుకుంటున్నావా, సుభాష్ చంద్ర బోస్ అని, లేదు మనం కౌశిక్ అని అనుకుంటున్నా, మరి ఏంటి నీకు కింది ఒకటే మా అమ్మ, నీకెందుకు పట్టాలి, నీలాగా కొన్ని 100 మంది ఉన్నారు ఆర్టిస్టులు, నువ్వు ఒక్కడవే ఎందుకు నేను తోసారు ముందుకంటే, ఎవరు తోసింది కదమ్మా, నాకు అనిపించింది నేను ముందుకెళ్ళాను. ఇన్ఫాక్ట్ మా తమ్ముడు నాకు తిట్టాడు, ఎందుకురా మనకు అవసరమా. వాడు చాలా క్లియర్ స్వప్న, ఆదిత్య, ఒరే మనకు అవసరం, వెరీ ప్రాక్టికల్, వెరీ క్లియర్, వెరీ అప్ ఫ్రంట్. ఒరే మనం పని చేసుకుని వచ్చేద్దాం, మనకి ఎందుకు, నీ ఆలోచన బాగుంది, నీ అప్రోచ్ బాగుంది, కానీ చేయనివ్వరు, పడదు అని వాడు అలాగా నా క్లాస్ పీకాడు. బట్ అల్టిమేట్గా ఎక్కడో నాకేంటంటే ఆగుద్దేమో, ఆపేయగలమేమో, నిజంగా ఆపేమో. వాళ్ళ అంత జరిగింది అంటే వాళ్ళు ఆపగలిగాం. అట్లీస్ట్ హ్యాపీ నా 2-3 వెళ్తున్నట్టున్నాయి, ఇంకా వస్తున్నాయి, మరి మొత్తం ఆగల 2-3 వస్తున్నాయి, కానీ అప్పట్లాగా 22-23 సీరియల్ రావట్లేదు డబ్బింగ్. కానీ ఒక విషయం అప్ఫ్రంట్ అడుగుతాను, సరే అది అయిపోయిన ఎపిసోడ్, ఇది తెలుసుకునే ఉద్దేశం ఏంటంటే కౌశిక్ చాలా నార్మల్ స్పెక్ట్రంలో ఉండే, అంటే ఏదో పెద్ద చిన్నప్పటి నుంచి రౌడీజము ఇంకోటో కాకుండా బుద్ధిమంతుడిగా ఉండే కౌశిక్కి ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ లోపల కొంచెం అలజడి, భయం వేసింది. అంటే భయం ఎందుకు వేసింది అంటే నాకు అర్థం కాల ఫ్యూచర్ ఏంటో. చదువుకున్నాను, ఉద్యోగం తీసుకోలేదు, యాక్టింగ్ అని కూర్చున్నాను. బయటకు వచ్చి చూస్తే అసలు పెట్టుకోవట్లేదు. ఒకే ఒక ఛానల్ పిలిచి వేషం అవకాశం ఇచ్చింది, సరిపోదు, 7-8 రోజులు ఇస్తున్నారు, మిగతా 20 రోజులు ఏం చేయాలి. ఇది ఒక 6 ఏళ్ళు పట్టింది. అంటే ఒక మీమాంస అంటే ఇంత ఎఫెక్ట్ పడుతుందా అంటే మనం ఇంత బహుశా నాకు అప్పుడు అనిపించింది. అంటే ఇవన్నీ ప్రిపేర్ అయ్యి దిగారు మా పవన్ కళ్యాణ్ గారు, ఆయన కష్టం, జనసేన పార్టీ పెట్టి ఇన్నేళ్ళ కష్టం బహుశా ఇంత. అంటే ఆయన బేసిక్గా పెద్ద ఫ్యామిలీ, ఆయన సంపాదించారు కాబట్టి మేబీ ఆయన అంత ప్రిపేర్ అయ్యి దిగి ఉండొచ్చు కదా. అంటే నేను దిగాను, నన్ను రేపు పొద్దున ఇలాగే నన్ను నోటుకు వచ్చింది మాట్లాడతారు, నా ఫ్యామిలీ గురించి మాట్లాడతారని ప్రిపేర్ అయ్యి దిగిపోయారేమో అనిపించింది తర్వాత నాకు. అంటే నేను చేసిన చిన్నది, అది సముద్రంలో నీటి బొట్టు అంతా, ఆయన చూస్తున్న దాంతో కంపేర్ చేస్తే అప్పుడు అనిపించింది, ఓహో అందుకే ఆయన కూడా ప్రిపేర్ అయ్యి దిగిపోయి ఉంటాడు. ఏమన్నా సరే పబ్లిక్ లైఫ్లోకి వచ్చేసాక ఎస్పెషల్లీ యాక్టర్స్గా ఉన్నవాళ్ళు ఒకవైపు ఆకాశానికి ఎత్తి, మరోవైపు ఒక పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత రకరకాల ఎక్స్పీరియన్స్లు అవుతాయి. అంటే అసలు ఆయనకి జరిగింది నెక్స్ట్ లెవెల్. బట్ దీనికే నాకు అసలు వల్ల కాల. అంటే మనిషిగా ఐ బ్రోక్, నా భయం వేసింది. అంటే జస్ట్ ఆనెస్ట్గా చెప్పాలంటే డాక్టర్ని కావాలని అంతే, సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళలేదు. దేవుడి దేవాలని ఏదో మా అమ్మ పూజలు చేసుకుంటుంది, మా ఆవిడ బాగుంది, మా ఆవిడ టైం బాగుంది, జస్ట్ దానివల్ల నేను ఏమైనా కొంచెం స్ట్రాంగ్గా ముంచోగలిగానేమో. కానీ మామూలు వాడైతే కష్టం. అంటే నాకు జరిగిన దీనికి చాలా న్యాయం. 5-6 ఏళ్ళు మనకి స్ట్రగుల్ అయ్యి యువర్ బ్యాక్. ఐఎమ్ బ్యాక్.